నమస్తే మామ. ఈరోజు లాగు చిన్న కొడుకు గురించి. ఇంటికి చిన్న కొడుకు అంటే పెద్ద పాలేరు లాగా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. పెద్ద పాలేరుకి జీతమైనా ఉంటుంది, చిన్న కొడుకుకి జీతం ఉండదు కాదు కదా. ఇంకా పైనుంచి దొబ్బులు ఎక్స్ట్రా ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు నేను ఈ బట్టలు ఇంత మంచిగా ఎండేస్తున్నాను కదా మామ, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏమంటుందో తెలుసా? చిన్న కొడుకు కష్టపడ్డాడే అని ఆనందం. ఏ బట్టలు ఎక్కడ ఎండేయాలో నీకు తెలియదా, చీరలు ఎక్కడ ఎండేయాలో తెలియదా, ప్యాంట్లు ఎక్కడ ఎండేయాలో తెలియదా అని మళ్ళీ నన్నే తిడుతుంది. అలా ఉంటుంది మా చిన్న కొడుకు పరిస్థితి ఇంట్లో. మరి మీ ఇంట్లో మీరు చిన్న కొడుక పెద్ద కొడుక కామెంట్ చేసేయండి. అబ్బో, టైం అప్పుడే 3 అయిపోతుంది. చూస్తూనే టైం గడిచిపోతుంది. ఇప్పుడు ఇంకా మా అన్నయ్య పిల్లలు స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి. నేను టైంకి వెళ్ళకపోయాను అనుకో, వాళ్ళు ఇంకా వెళ్ళి కూర్చుంటారు అక్కడ గేట్ దగ్గర. అందుకని మా తొందరగా వెళ్ళిపోదాం. స్కూల్ కూడా దగ్గరే, పెద్ద దూరమేమీ కాదు. ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందేమో, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. వీడు మా అన్నయ్య కొడుకు చిన్నాడు, ఆయనకు వస్తున్నాడు పెద్దాడు. వీడైతే నేను ఎప్పుడు స్కూల్కి వస్తున్నా అనేసి గేట్ వైపు చూస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు మనం ఇంటికైతే వచ్చేసాం అమ్మ. ఇంకా డ్రెస్ చేంజ్ చేసి వీళ్ళకి స్నాక్స్ ఏముందో తినిపించాలి. చిన్న కొడుకు పరిస్థితి అలా ఉంటుంది. చిన్న కొడుకు అంటే ఇంటికి పెద్ద కొడుకు లాగా, అన్ని బాధ్యతలు వాడే మోయాలి, కానీ డబ్బులు కూడా వాడే తినాలి. కానీ ఎంత చేసినా చిన్న కొడుకు ఎప్పుడూ వెదవే. ఈ సమాజం మంచోడని ఒప్పుకోదు, ఎందుకో మరి.